పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఏమైంది స్వామి? తమరు ఇంతగా వ్యధ చెందుతున్నారెందుకు? ధ్యానమగ్నులై ఉండి కూడా తమ పెదవులు వణుకుతున్నాయి. స్వామి, స్వామి కళ్ళు తెరవండి. స్వామి, స్వామి ఏం మాట్లాడరే స్వామి? ఏమైనది దేవి? నీవింత ఉద్విగ్నతతో ఉన్నావే? తమరు వ్యధను చూసే. అవును, మేం వ్యధతో అశాంతిగా ఉన్నాము. కానీ ఎందుకు? కారణమేమిటి? ఒకే కారణమైతే చెప్పేవారం. కారణాలు అనేకానేకాలు. ఈ జగతిలో దేవ, దానవ, మానవులు ఎవరైనా కానీ అనాచారము మరియు అత్యాచారం నుండి దూరం కాలేరు. వీరందరూ మాటి మాటికి అవకాశం దొరికినంతనే స్వార్థము స్వలాభం కొరకు ఉద్దండులై నైతికతా మర్యాదల యొక్క హద్దుల్ని ఉల్లంఘిస్తారు. దీంతో జగతిలో అల్లకల్లోలం ఉత్పన్నమవుతుంది. దాంతో మేము అశాంతులమవుతాం. స్వామి, తమరు ఏ సత్యాన్ని అనుభూతి చెందారో అది చెప్పారు. ఇప్పుడు నేను కూడా నా అనుభూతిని చెప్పనా? అవశ్యం చెప్పు దేవి. ఈ జగతిలో జరిగే సమస్త అనాచారాలని, అత్యాచారాలని, అనైతిక కృత్యాలని తమరు తప్ప ఇతరులు ఎవరు ఆపగలరు? దేవి, మేము నిర్ణయించుకున్నాం. ఈ మారు మా అంశతో ఒక మహారుద్రావతారాన్ని ఉత్పన్నం చేస్తాం. ఆ అవతార భయంతో ప్రాణికోటి అనుచిత కార్యాల్ని చేయ వెనుకాడెదరు. న్యాయం, నీతి ఇంకా సత్యాలను ఉల్లంఘించే సమయంలో వారు వాటి పరిణామం గురించి భయపడాలి. దారుణమైన ఆ పరిణామ భయం వలన ప్రాణులు అనైతిక, అనుచిత కార్యాల నుంచి దూరంగా ఉంటారు. అనైతిక, అనుచిత కార్యాలు ఎవరు చేస్తారంటే ఈ పరిణామాల భయం లేనట్టివారే. స్వామి, తమరి ఆలోచన నిశ్చయము ఉత్తమము శుభకరమును. దేవి, నీకు తెలిసినదేగా, మేము రుద్రులం, సంహారానికి దేవులం. మా అంశతో ఉత్పన్నమయ్యేటటువంటి ఆ రుద్రావతార మాధ్యమం ద్వారా మేము మా సంహారక శక్తిని సృజనాత్మక రూపంలోకి మార్చుకుంటాం. దేవి అనసూయ, నీవు గత 7 రోజులుగా నిరంతరం శివజపం చేస్తూనే ఉన్నావు. మేము మాటి మాటికి చెప్పినా కూడా నీవి 7 రోజులుగా అన్నపానీయాలు ముట్టనే లేదు. మాకు ఇది కూడా తెలుసు, నీ ఈ పట్టు విడవని ఆరాధన వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని. తమరు నా స్వామి, అందుకని తమరి ఏ మాటకు కూడా నేను అడ్డు చెప్పలేను. కానీ నాకు దుఃఖం ఎందుకంటే బ్రహ్మదేవుని నుంచి ఉత్పన్నమైన శ్రేష్ఠ సప్త ఋషుల్లో ప్రముఖులై ఉండి కూడా తమరు అత్రి ఋషి తమ సాధ్విపత్ని సంతానకాంక్షని తీర్చడం కోసం ఉపేక్ష ఎందుకు? ఈ సత్యాన్ని తమరు ఎంతో బాగా ఎరుగుదురు. నారిమణుల మనసుకి నిజమైన సంతోషం కలిగేది వారి కడుపు పండినప్పుడే. మరి తమరికి ఇది తెలుసు కదా, తల్లిగా తన సంతానాన్ని చూసుకోకుండా నారీ జీవనం సార్థకత పొందదని. మరైనా కూడా ఇంత కఠోర వచనాలు పలుకుతున్నారు. నా ఆరాధనకి ఫలితం ఏమీ ఉండదని. దేవి అనసూయ, నీ పాతివ్రత్యం యొక్క మహిమ సమస్త జగతికి విదితమే. కానీ మేమీ చేదు నిజాన్ని ఎన్నటికీ మరువలేము.
మన భాగ్యంలో మనకు సంతాన సుఖం రాసిలేదు. ఇది మేము మా దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాము. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. మేము నీకు ఏమీ అడ్డు చెప్పము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి, నేను సదా మనస వాచ కర్మణ్య తమరి సేవ చేశాను. నారిగా పత్నిగా అన్ని కర్తవ్యాలు ధర్మాలు పాటించాను. మరి తమరిలా ఎందుకన్నారు? మన భాగ్యంలో మనకి సంతాన సుఖం లేదని. శివారాధన చేస్తే అసంభవమైనది సంభవం కాగలదు. మరిక మాతని అవ్వాలనే నా మనోవాంఛ ఎందుకు తీరదు? ఎందుకు తీరదు? ఎందుకు తీరదు? దేవి అనసూయ, లే, మేము నీతో ఒకటి చెప్పడానికి ఇచ్చట ప్రత్యక్షమయ్యాం. రా సతీ అనసూయ, మేము నీకొకటి చెప్పాలి. శివశంకర, ప్రణామం దేవాదిదేవా, ప్రణామం. పరమేశ్వర, శివశంకర, ప్రభు ప్రభు, నా మాతృకాంక్ష ఎప్పటికీ ఈడేరదా? మేము నీకు ఈ ప్రశ్నకి బదులిచ్చేందుకే ఇచ్చట ప్రత్యక్షమయ్యాం. నీ సతీత్వ తేజం యొక్క ప్రభావంతో సంపూర్ణ జగతియే కాక మేం ముగ్గురం జగతిని నడిపించే త్రిమూర్తులము ప్రభావితులమయ్యాం. అందుకే శీఘ్రంగా నీకు ఒక అవకాశం రానుంది. నీవు బ్రహ్మ, విష్ణు, మహేశులు మా ముగ్గురికి మాతవి అవుతావు. నేను 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 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరికి మాతనవుతానా? ఎప్పుడు? ఎలా ప్రభు? ఇది మేము నీకు ఇప్పుడే చెప్పలేము దేవి. ఓ శివశంకర, తమకిది తెలియనిది కాదు. మాతృత్వ సుఖం సంప్రాప్తించుకునేందుకే ఎప్పటినుంచో తమరిని ఆరాధిస్తున్నాను. మరైనా కూడా తమరు నాకు సమాధానం ఇయ్యరేం ప్రభు? దేవి, నీ ప్రశ్నకి సమాధానం నీ తపస్సు సాధనలపై ఆధారపడి ఉంది. కానీ పరమేశ్వర, తపోనిష్టలో ఉన్న తరువాత కూడా నా స్వామి నాతో ఎందుకు ఇలా అన్నారు? మాకు సంతానం యొక్క సుఖం మా భాగ్యంలో రాసిలేదని. ఆయన సత్యమే వచించారు అనసూయ. నీవు నీ కుక్షి నుంచి ఎటువంటి బాలునికి జన్మనీయవు. కానీ జగదంబను మించి ఉచ్ఛస్థానాన్ని పొందగలవు. నీవు జగన్మాతగానే కాక జగతి నిర్ణాయకులకే మాతవి అవగలవు. అందుకే ఇప్పుడు నీవు స్వయంగా సంతానాన్ని పొందాలి అనే కాంక్షని త్యజించి మరా త్రిమూర్తులకి మాతనవ్వాలనే ఉద్దేశ్యంతో తపస్సుని ఆరంభించు. నీ తపస్సు అవశ్యం సఫలం కాగలదు. శివశంకర, స్వామి, స్వామి లేవండి, స్వామి లేవండి. ఏమైంది అనసూయ? స్వామి, ఇప్పుడే నేను ఒక అద్భుత స్వప్నాన్ని చూశాను. ఆ స్వప్నంలో పరమ శివశంకరుని చూశాను. ఈ స్వప్నం ఎంతో శుభమైనది. ఎక్కడ చూసావు పరమశివ శంకరులని? ఇక్కడే మన ఆశ్రమ వాకిట్లోనే. వారు నన్ను వారి వద్దకు పిలిచి
నన్ను ఆదేశించారు నన్ను తపస్సు చేయమని. తపస్సా? అది నువ్వు చేస్తూనే ఉన్నావుగా. పరమశివులు అన్నారు, నేను జగత్ నిర్ణాయకులైన బ్రహ్మ, విష్ణు ఇంకా మహేశ్వరికి మాతనవుతానని. జగన్మాత కన్నా నేను ఉచ్చస్థానంలో ఉంటానట. జగత్ నిర్ణాయకులకి నేను మాతని. నిరంతరం అఖండ శివారాధన చేసేటటువంటి అనసూయకి స్వప్నంలో శివుడు కనిపించి ఆమె యొక్క మనోవాంఛ గురించి మాట్లాడితే ఆశ్చర్యం ఏముంటుంది? ప్రాణులకు స్వప్నంలో వారి మనసులోని ఆలోచనలే ప్రతిబింబిస్తాయి అనసూయ. అయితే స్వామి, పరమశివుని భవిష్యత్వాణి సత్యం కాబోదంటారా? ఇది నీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. నేను ఈ విషయంలో ఇంకేం చెప్పలేను. నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ. సతీ అనసూయ, నారాయణ నారాయణ. సప్త ఋషుల్లో గొప్పవాడు బ్రహ్మపుత్రుడు అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని సతీ అనసూయకి తపస్సు చేయవలసిన అవసరమే వచ్చింది. ఆశ్చర్యమే. దేవర్షి తమరు దేవర్షి తమరైనా చెప్పగలరా? సతీ అనసూయకి ఇంతటి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నారాయణ నారాయణ. మరి నా ప్రశ్న కూడా ఇదే దేవేంద్ర. కానీ సమాధానం ఎవరిస్తారు? తమరు సతీ అనసూయను ముందు నుంచే ఎరుగుదురా? ఓంకార ఉచ్చారణ ప్రతిధ్వని ఎంత తీవ్రంగా ఉందంటే దాని ప్రభావం స్వర్గం దాకా వ్యాపించింది. ఆ ప్రతిధ్వనికి ప్రభావితమై ఇచ్చటకు వచ్చి చూడగా అత్రి ఋషి యొక్క పత్ని సతీ అనసూయ కఠోర తపస్సు చేస్తూ ఉంది. దేవర్షి, తమరికి తప్పక తెలిసే ఉంటుంది ఈ కఠోర తపస్సు ఎందుకు చేస్తోందో. లేదు, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. ఇక ఈ విషయం గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు దేవేంద్ర. వాస్తవానికి దేవేంద్ర, ఈమె తపస్సు యొక్క ఉద్దేశ్యం కానే కాదు, దాని ప్రభావం చూడడం అత్యంత ఆవశ్యకం. నారాయణ నారాయణ.
దేవి అనసూయ, మా మాట విను. ఈ కఠోర తపస్సు వీడి మాతో ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. దేవి అనసూయ తపస్సు ఎందుకు చేస్తుందో దేవర్షి నారదునికి కూడా తెలియదు. పతి అత్రి మాటలను విని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. అలా కఠోర తపస్సు చేస్తూనే ఉంది. ఇంత కఠోర తపస్సు అకారణంగా చేసేది కాదు. ఇందుకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశం అయి ఉంటుంది? ఒకవేళ ఆమె స్వర్గం ప్రాప్తించుకోవాలనుకోవట్లేదు కదా? ఓం 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 దేవర్షి ఈమెని సతీ అనసూయ అన్నారు. ఓం అయితే నేనెందుకు ఈమె పాతివర్త్యాన్ని పరీక్షించకూడదు? దేవి అనసూయ, నేను అత్రిని నిన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళవచ్చాను. ఈ కఠోర తపస్సుని త్యజించు. ఆశ్రమానికి తిరిగి వచ్చి స్వర్గ సుఖాల్ని అనుభవించు. ఆ సుఖాన్ని పొందటానికేగా నువ్వు ఈ తపస్సు చేస్తున్నది. ఆ సుఖాన్ని నేను అందిస్తాను. దుష్ట ఇందిర, మోసగాడ కపటి పాపి, స్వర్గాధిపతివు గర్వంతో నీవు మదాంధుడవై పరస్త్రీలను కామదృష్టితో చూడటం నీ స్వభావం అయిపోయింది. కానీ అందరు స్త్రీలు నీవు అనుకున్నట్లుగా ఎన్నడూ ఉండరు. ఏ స్త్రీ కూడా అంత నీచ స్థాయిలో ఉండదు. ఆమెను నీవు వంగినంతనే సులభంగా అందుకోవడానికి. ఇక ఈ క్షణమే నీవు శాప జ్వాలల్లో ఇక భస్మం కాకూడదు అనుకుంటే నా ముందు నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. కానీ నీవు ఇక్కడికి వచ్చి నా స్వామి రూపాన్ని కూడా ధరించిన వాడవై నీవు ఎంతో పాపము దుర్మార్గము చేశావు. ఈ దుర్మార్గం పరిణామం నుంచి నీవు ఎప్పటికీ తప్పించుకుని పోలేవు ఇంద్రా, తప్పించుకుని పోలేవు. దేవి అనసూయ, అనసూయని అవమానించినందుకు ఫలితం నేడు కాకుండా ఓ రోజు అనుభవించాలి. ఆ రోజు ఎప్పటికైనా వస్తుంది. నీవు స్వర్గం నుంచి తప్పక పతనం అయిపోతావు. క్షమించండి దేవి, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి దేవి, నా వల్ల పొరపాటైంది. పొరపాటు కాదు, అపరాధం. నేను నా అపరాధానికే క్షమార్థిస్తున్నాను దేవి. ఎప్పటి వరకు అపరాధం చేస్తుంటావు? ఎప్పటి వరకు నిన్ను క్షమిస్తూ ఉండాలి? ఇది ప్రకృతి నియమాలకి ఎంతో విరుద్ధం. అపరాధాన్ని వెన్నంటి ఉండే దుష్పరిణామం ఎంత దృఢంగా బలంగా ఉంటుందంటే అపరాధికి అపరాధానికి మధ్య నిలిచి ఉండే దుర్బల క్షమని అది వెంటనే మటుమాయం చేస్తుంది. అంతేకాక నీవు క్షమార్హుడవు కావు, నీవు దండనార్హుడవు. దేవి అనసూయ, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాను. ఈ ఒక్కమారు తమరు క్షమించండి. అంటే క్షమా పరిణామాల గురించి నేను చెప్పినదేది నీవు వినలేదన్నమాట, లేదా విని అర్థం చేసుకోలేదు. నేను మళ్ళీ వివరిస్తాను. అగ్నిలో చేతులు ఉంచి అగ్నిని క్షమించమని అడిగినట్లయితే చేతులు కాలకుండా ఉంటాయా? మరి ఇది సంభవమేనా? అపరాధము దుష్కర్మల బీజాలు ఫలించకుండా ఉండగలవైంద్రా? ఇంకేదైనా మార్గం చెప్పండి దేవి. నీవు నా తపస్సుని భంగపరిచావు. నేను మార్గాంతరం చెప్పాలా? నీకు మార్గాంతరం అనేది లేదు. కానీ నేను తపస్సు ద్వారా నా మనోవాంఛిత ఫలాన్ని పొంది తీరుతాను. నా
పరమపిత, తమ పుత్రుడు నారదుని ప్రణామాలు స్వీకరించండి. దేవి అనసూయ తపస్సు దినదినానికి ఉగ్రాతి ఉగ్రం అవుతూ ఉంది. పరమపిత, ఇప్పుడు ఇక తమరు వరం ఇస్తేనే ఆమె శాంతిస్తుంది. అనసూయతో సమమైన మహాసాధ్వి ఈ జగతినందు అంజులెవరూ లేరు నారద. ఆమె కోరిక తీర్చడం మా త్రిమూర్తుల కర్తవ్యమే మరి. ఇక తమరి అభిప్రాయం ఏమిటి బ్రహ్మదేవా? ఆ అనసూయ మేం త్రిదేవతలం, సరస్వతి, పార్వతి ఇంకా లక్ష్మీ కన్నా మహాసాధ్వి అనా? నిజమేమంటే పాతివ్రత్య విషయంలో ఆమెతో సమానంగా మీ మువ్విరిలో ఎవరూ కూడా నిలవలేరు. ఈ విషయంలో నీవు ఏ విధమైన శంకలు పెట్టుకోరాదు. ఇలా అంటూ తమరు మా ముగ్గురిని అవమానపరుస్తున్నారు బ్రహ్మదేవా. నారాయణ నారాయణ, నేనైతే మాత సరస్వతి మాటనే సమర్థిస్తాను పరమపిత. ఆ సతీ అనసూయ పాతివ్రత్యం త్రిదేవతల కన్నా గొప్పదైతే ఆమె తన పాతివ్రత్యం గొప్పతనాన్ని నిరూపించుకోవాలి, ధృవీకరించాలి. నారద, నువ్వు మరలా నీ లీలను ప్రారంభిస్తున్నావా? లేదు పరమపిత, నా ఉద్దేశ్యం స్పష్టమైనది, నిష్పక్షమైనది. తమరికి నాపై సందేహమే అయితే ఇకనే వెళ్తాను. నారాయణ నారాయణ. విన్నారా తమరు ఏమన్నాడో నారదుడు? నారదునికేమిటి, అతను భవిష్యత్తులో జరగబోదానికై ఏమైనా అంటూ ఉంటాడు. తన లీలలను ఆరంభించడమే అతని లక్ష్యమై ఉంటుంది. మనం నారదుని గూర్చి కాదు మాట్లాడేది, కానీ తమరిది ఒప్పుకునవలసిందే. నిరూపణ లేకుండా ఎవరి గొప్పతనము ధృవీకరించలేము. గొప్పతనాన్ని నిరూపించడానికి తార్కాణాల అవసరం ఏముంటుంది? ప్రాణుల గుణాలు, వారి ఆచరణలతోనే వారి సంపూర్ణ చరిత్ర విదితమవుతుంది. కానీ నేను అనసూయ గుణాలను చూడలేదు, చరిత్రని కూడా. మహాపతివ్రతే కావచ్చు, కానీ మా ముగ్గురు కన్నా గొప్పది అంటే అది నిరూపించాలిగా. మేము చెబుతున్నప్పుడు అలా ఒప్పుకోవడంలో తప్పే ఉంది దేవి. నా మనసు ఏమాత్రం అంగీకరించని తమరి కథనాన్ని ఎలా ఒప్పుకోమంటారు? అయితే నువ్వు కోరుకునేదేమిటి దేవి? అదే, తమరు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించండి. స్వామి, ఈ ఓంకారనాదం ఎక్కడి నుంచి వస్తోంది? సతులందరిలోకి సర్వశ్రేష్ఠురాలు సతీ అనసూయ ఆమె తపస్సు చేస్తూ తన పాతివ్రత్య తేజాన్ని ముల్లోకాల్లోనూ ప్రసరింపజేస్తోంది. నారాయణ నారాయణ. ప్రభు తమరు అన్నట్టే నేను కూడా అదే అనుభవించి వస్తున్నాను. నారదా, ఏ అనుభవం గురించి అంటున్నావు? నారాయణ నారాయణ. ఇదే మాత, సతులలో సర్వశ్రేష్ఠ సతి అనసూయ తన తపస్సు ద్వారా పాతివ్రత్య తేజాన్ని ముల్లోకాల్లోనూ ప్రసరింపజేస్తోంది. నీకెలా కలిగింది అట్టి అనుభవం? మాకిప్పటి వరకు ఎట్టి అనుభవం కలగలేదు. మాత, ఈ చర్చే అంతటా జరుగుతోంది. బ్రహ్మలోకంలో ఈ చర్చని వినే వస్తున్నాను. ఇంకా మాత, అక్కడ బ్రహ్మలోకంలో మాత సరస్వతి పరమపిత బ్రహ్మదేవులకి మధ్య ఈ విషయం గురించి వివాదం కూడా ఆరంభమైంది. ఎలాంటి వివాదం? పరమపిత బ్రహ్మదేవులు అంటూ ఉంటారు, అనసూయ ఈ జగతిలో సర్వశ్రేష్ఠ సతి అని. కానీ మాత సరస్వతి ఇది ఒప్పుకోవటానికి తయారుగా లేరు. నారాయణ నారాయణ. సరస్వతి ఎందుకు? నేను ఇది ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేను. మాత సరస్వతి అయితే ఎంతో పట్టుపట్టి ఉన్నారు. అనసూయ తన పాతివ్రత్యం గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిందేనని. అవును స్వామి, పాతివ్రత్య యొక్క శ్రేష్టత నిరూపణని అనసూయ చూపించవలసిందే. నారద, నీవు మాకంటే ముందుగా ఇక్కడకు చేరావా? ఇంత శీఘ్రంగా? నారాయణ నారాయణ. పరమపిత,
శ్రీహరిని దర్శించుకోవడానికి తమరిక్కడికి రావడానికి సమయం పట్టింది. ఎందుకంటే తమరు సమస్యాభారాన్ని మోస్తూ వచ్చారు. కానీ నేను కేవలం శ్రీహరి దర్శనం కోసమే వచ్చాను. అనసూయ యొక్క ఈ ఆవాహన మన కొరికే శ్రీహరి. దేవి సరస్వతి తీవ్రంగా పట్టుపట్టింది. మేమామె పాతివ్రత్యాన్ని పరీక్ష చేసిన తరువాతే ఆమెకి వరాన్నిమ్మని. అసలు వరమివ్వాలి అంటే ఆమె పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించని పిమ్మటే ఇవ్వవలసి ఉంటుంది. నేను కూడా శ్రీహరిని ఇదే అర్థిస్తాను. నారాయణ నారాయణ. శ్రీహరి దేవి సరస్వతి తరువాత దేవి లక్ష్మి కోరిక కూడా ఇదే అయ్యింది. మనం అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్ష చేయవలసిందే. బహుశా ఇది చెయ్యాల్సి ఉంటుంది. కానీ అలా చేసే ముందు మనం పరమశివుని వద్దకు వెళ్ళవలసి ఉంది. ఈ తపస్సు మన త్రిమూర్తులను ప్రసన్నం చేయడానికే చేస్తుంది. హర హర మహాదేవా. నారాయణ నారాయణ. ప్రణామం మాత. మాత, నాకు అనిపిస్తోంది సతీ అనసూయ తపస్సు, ఆ ఆవాహనల తీవ్రస్వరం వినగా తమరి మనస్సులో ఉత్సుకత జాగృతమైందని. ఎలాంటి ఉత్సుకత నారదా? ఉత్సుకత ఎట్టిదా? ఎలా ఉంటుందో అదే ఉత్సుకత మాత. బ్రహ్మలోకము విష్ణులోకాల్లో అయితే ఈ ఉత్సుకత కొరకే వివాదాలు మొదలయ్యాయి. తమరింకా ఈ ప్రశ్నే అడుగుతున్నారా? ఎలాంటి ఉత్సుకత అని? నారాయణ నారాయణ. స్పష్టంగా చెప్పు నారదా, వివాదాలెందుకు? ఎవరెవరికయ్యాయి? పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల అభిప్రాయంలో సతీ అనసూయ జగతిలోని సర్వశ్రేష్ఠ సతి అని, జగతిలోనే గొప్ప సతి అని, ముగురమ్మల కన్నా శ్రేష్ఠురాలని. కానీ మాతా లక్ష్మి, మాతా సరస్వతి కూడా అలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందువలన? వారిద్దరూ అనేది ఏమంటే, సతీ అనసూయ తన శ్రేష్టతను నిరూపించుకోవడానికి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని. అవశ్యం. దేవి సరస్వతి, దేవి లక్ష్మి చెప్పినది ఉచితమేనే. పరీక్షకి అనసూయ నిలువవలసిందే. ఓం నమః శివాయ. నారదా, నీవిక్కడికి కూడా మాకంటే ముందే చేరుకున్నావే. ఉత్సుకతను జాగృతం చేయడం తన భూమికను పోషించే కృత్యము నారదుని కంటే గొప్పగా ఎవరు చేయగలరు? పరమపిత, నేను మాతా పార్వతిని అనసూయ విషయంలో ఇదే ప్రశ్న అడుగుతున్నాను. దేవి అనసూయ మహా గొప్ప సతి. ఈ విషయంలో ఇక ఎట్టి వివాదమూ లేదు. ఇక నీవు ఈ విషయంలో దేవి పార్వతిని ఏ ప్రశ్నలు అడక్కు. లేవండి మహేశ్వర. కళ్ళు తెరవండి శివశంకర. మేమిద్దరం తమరి సన్నిధికి ఒక విశేష ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. విచ్చేయండి బ్రహ్మదేవ. ఓ శ్రీహరి, తమరికి స్వాగతం. ప్రభు, ఇది నిజమేనా? దేవి అనసూయ మా త్రిదేవతల కన్నా కూడా గొప్ప సత? దేవి, నీకిందులో సందేహమా? అవును, నాకు నమ్మకం కలగటలేదు. అపనమ్మకానికి కారణం? దేవి, నీవు గొప్పదానివి, స్వయంగా శక్తి అవతారానివి. నీవు నిజాన్ని నమ్మలేకపోవడం ఇది అసంభవం. ఈ నిజం మా ముగ్గురికి బహు బాగా తెలుసు. అత్రిపత్ని అయిన దేవి అనసూయ కన్నా శ్రేష్ఠురాలైన అన్యసతి ఈ జగతినందే లేదు. ధృవీకరణ, నిరూపణ లేకుండా శ్రేష్టత, గొప్పతనాన్ని ఎలా అంగీకరించమంటారు స్వామి? ఎప్పటి వరకు మీ త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని కఠినాతి కఠినంగా పరీక్ష చేయరో
అప్పటిదాకా మేం త్రిదేవతలం ఈ నిజాన్ని అంగీకరించనేలేము. ఇక మీ ముగ్గురి కోరిక ఇదే అయితే మేము అవశ్యం అనసూయకు పరీక్ష పెడతాం. ఆమె తపస్సుకి సమాధానం ఇవ్వడానికి మేమెటు అవశ్యం వెళ్ళాలి. వెళ్ళి పరీక్ష కూడా పెడతాము. దేవి సరస్వతి ఇదే కోరుతోంది. దేవి లక్ష్మి కూడా ఇదే అభ్యర్థించింది. మనం ముగ్గురం త్రిదేవతల కోరికల్ని మన్నించి తీర్చడానికి ప్రతిబద్ధులం. దేవి అనసూయ, నేను మరోసారి నిన్ను అర్థిస్తున్నాను. ఈ తపస్సు వల్ల నీకు ఏ లాభమూ కలగబోదు. బ్రహ్మ, విష్ణువు, మహేశుడు జన్మరహితులు. వారు ఏ తల్లి గర్భం నుంచి జన్మించలేదు. నీ ప్రయాస వ్యర్థమే. ఈ తపస్సుని త్యజించి నాతో ఆశ్రమానికి తిరిగి వచ్చే. ఇందులోనే నీకు హితం ఉంది. ఈ విధంగా కళ్ళార్పకుండా నా వైపు ఎందుకు చూస్తున్నావు అనసూయ? నీకు నా మాట అనుచితమనిపిస్తోందా? దుష్టి ఇంద్రుడు కూడా కొంచెం సమయానికి పూర్వం తమ యొక్క రూపం ధరించి ఇలాగే చాలా ప్రయాసపడ్డాడు. కానీ నా లోపల జాగృతమైన పాతివ్రత్యం అతడి కపట మాయావి రూపాన్ని బట్టబయలు చేసింది. ఇంకా నేను అతన్ని మందలించి పారదోలాను. స్వామి, పతి ఆజ్ఞను పాలించడం ప్రతి పత్నికి పరమధర్మం ఇంకా కర్తవ్యమును. నేను తమరు చెప్పేదాన్ని ఎన్నడూ తిరస్కరించలేను. కానీ నా తపస్సు వ్యర్థం కాబోదని నాకు ఎంతో గట్టి నమ్మకం. నా మనోవాంఛను త్రిమూర్తులు పూర్తి చేయవలసింది. పదండి స్వామి. అనసూయకు మన ముగ్గురిపైన అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆమె మనోవాంఛను పూర్తి చేసే పూర్వమే మనం ఆమెకు పరీక్ష కూడా పెట్టవలసి ఉంది. అదేనో కాక త్రిదేవతల అభ్యర్థనను మనం త్రిమూర్తులం స్వీకరించకుండా ఎలా ఉండగలం? అనసూయకు పరీక్ష పెట్టే పూర్వమే మనం మన రూపాలు మార్చుకోవాలి. మనం ఆవిడకు పరీక్ష ఇదే రూపాల్లో పెట్టలేము కదా. tum